కేంద్ర ప్రభుత్వం మరోసారి చంద్రబాబు నాయుడు గాలి తీసేసింది. పోలవరం ప్రాజెక్టుకు 100% నిధులను కేంద్రం భరిస్తోందని ఇప్పటి వరకు ఊరిస్తూ వస్తున్న చంద్రబాబు నాయుడు, ఆయన ప్రభుత్వ వర్గాలు కేంద్ర మంత్రి ఉమాభారతి ప్రకటనతో కళ్ళు తేల్చేశారు. కేంద్రం తీరుతో పోలవరం 2019 నాటికి పూర్తి అయ్యేనా? పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే ఈ స్టోరీ వినండి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి కేంద్రం షాకుల మీద షాకులు ఇస్తోంది. ప్రత్యేక హోదా ఒకటైతే ఇప్పుడు ఏపీకి ఎంతో కీలకమైన ఈ ప్రాజెక్టు విషయంలోనూ మరో షాక్ ఇచ్చింది. పోలవరానికి 100% నిధులు ఇస్తున్నందునే ప్యాకేజీకి ఒప్పుకున్నామని ఇప్పటిదాకా గొప్పలు చెప్పారు. ఉమాభారతి సమాధానంతో అది కాస్త తుస్సుమని తేలిపోయింది. పోలవరం ప్రాజెక్టు విషయంలో కేంద్రం 100% నిధులు ఇస్తుందని, ఇలా దేశంలో ఎన్నడూ జరగలేదని, ఇదో ప్రపంచ వింత అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, సాగునీటి శాఖ మంత్రి దేవినేని ఉమామేశ్వరరావులు ఊదరగొట్టారు. కానీ ఇప్పుడు మాత్రం పార్లమెంటు సాక్షిగా కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి అసలు విషయం బయటపెట్టారు. 2014 ఏప్రిల్ నాటికి ఉన్న అంచనా వ్యయాన్నే తాము భరిస్తాము తప్ప తర్వాత పెరిగిన వ్యయం తమకు సంబంధం లేదని కేంద్రం చేతులెత్తేసింది. అప్పటి వ్యయం ప్రకారం అయితే అన్నీ కలుపుకొని 16,000 కోట్ల రూపాయలు. కానీ ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు మొత్తం వ్యయం 32,000 కోట్ల రూపాయలు అవుతోంది. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ట్రాన్స్ట్రాయ్ ఇచ్చిన పనుల కాంపోనెంట్తోనే అంచనా వ్యయాన్ని ఏకంగా 2,000 కోట్ల రూపాయల మేర పెంచారు. గతంలో ఇది 4,000 కోట్ల రూపాయలుగా ఉంది. అయితే ఈ మొత్తాన్ని కూడా సర్కారు భరించుకోవాలన్నమాట. అసలు కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన దాని అంచనా వ్యయాన్ని రాష్ట్రం సవరించడమే ఓ వింత. కేవలం ప్రాజెక్టు పేరుతో దోపిడీకే చంద్రబాబు అంచనాల పెంపును అమలు చేస్తున్నారని విమర్శలు ఎదుర్కొంటున్నారు. అంతేకాదు, కాంట్రాక్టర్ ట్రాన్స్ట్రాయ్ అయినా ఇప్పుడు అన్ని పనులు సబ్ కాంట్రాక్టుల కేటాయింపుల నుంచి అన్నీ చంద్రబాబే చూస్తున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. రాజ్యసభలో కాంగ్రెస్ సభ్యుడు కేవీపీ రామచంద్రరావు వేసిన ప్రశ్నకు సమాధానంగా ఉమాభారతి పోలవరం అదనపు వ్యయం గురించి వివరణిచ్చారు. 2014 ఏప్రిల్ 1 నాటికి గల పోలవరం అంచనా వ్యయం 100% కేంద్ర ప్రభుత్వమే భరిస్తుందని, ఆ తర్వాత వేసిన అంచనా వ్యయంతో తమకు ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుందని అన్నారు. కేంద్ర నీటి సంఘం పట్టిసీమ ప్రాజెక్టుకు నదీ గేజులను వేసిందా అనే ప్రశ్నకు వేయలేదని ఉమాభారతి సమాధానం ఇచ్చారు. పెరిగిన అంచనా వ్యయం లెక్క చూసుకుంటే పోలవరం ప్రాజెక్టులో కేంద్రం భరించే వ్యయం కేవలం 50% మాత్రమే ఉండనుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వమే దీనికి అవసరమైన నిధులన్నీ సమకూర్చుకోవాల్సి వస్తుందన్నమాట. ఈ లెక్కన సీఎం చంద్రబాబు, మంత్రి ఉమాలు చెబుతున్నట్టు 2019కి ఈ ప్రాజెక్టు పూర్తవడం ఏమాత్రం సాధ్యం కాదని ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. అంటే ఏపీ ప్రత్యేక హోదాను పక్కన పెట్టినట్లుగానే ఇప్పుడు పోలవరాన్ని కూడా పక్కన పెడుతున్నారా? కేంద్రం చెబుతున్నట్లుగా సగం నిధులు ఇస్తే పోలవరం ఎప్పటికీ పూర్తి కావాలి. For more details, please subscribe Newsmark.